వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మత్స్యకార గ్రామాలలోని గ్రామస్తులు గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ సమావేశం. వివాదాలకు పాల్పడితే సహించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్స్. జూన్ నెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులకు దిశానిర్దేశం. అవోపా 23వ పెన్షన్ కార్యక్రమంలో జయ భారత్ పార్టీ. పేదరికంలో నార్య వయసుల పిల్లలకు అండగా ఉంటాం. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, రాముడుపాలెం, పల్లెపాలెం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణ గురించి కావలి రూరల్ పరిధిలోని తుమ్మలపెంట, రాముడుపాలెం, పల్లెపాలెం, మత్స్యకార గ్రామాలలోని గ్రామస్తులు, గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. అల్లర్లకు, గొడవల జోలికి వెళ్లవద్దు, వివాదాలకు పాల్పడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేసుల్లో ఇరుక్కుపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై కూడా పడుతుంది. తద్వారా జీవితాలు పాడవుతాయని ఎస్పీ అన్నారు. సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరించుకోండి తెలిపారు. గ్రామాల్లో తగాదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సామరస్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో స్నేహపూర్వకంగా ప్రశాంత జీవనాన్ని గడపండని ఎస్పీ సూచించారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం 2వ రోజుకు చేరాయి. పరిణయోత్సవంలో 2వ రోజైన వైశాఖ శుద్ధ దశమి ఇదే అసలు అలనాటి ముహూర్త దినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. కనుక ఈ 3 రోజులు పద్మావతి పరిణయోత్సవంలో 2వ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు శ్రీ మల్లాయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా వెంటస్వర పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. మొదటి రోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూల బంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయ మారుతం, మధ్యమావతి, యమున కళ్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా నాదస్వరంపై పలికించిన తర్వాత అన్నమాచార్య సంకీర్తన, గానం, హరికథ ఇత్యాది కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ నెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కౌంటింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల 1 నుండి 6 వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని వివరించారు. నమస్కారం. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్, ప్రత్యేకంగా జమ్మలమడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్, కమోషన్ మళ్ళా జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ 1st of June to 6th of June, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్, అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్. దానికి కూడా
ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th జూన్ వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్, విక్టరీ సెలబ్రేషన్స్ are not permitted. Let me repeat that again. 6th June వరకు కూడా model code of conduct is in force. No rally, no celebration, no procession is permitted at all. Nothing whatsoever. No gathering of people shall be permitted above 5 persons anywhere. So we will be maintaining a curfew kind of a situation in Jammalmadgu town and other areas of the constituency where we feel or we have information that disturbance జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేసే, శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వీఆర్ రెడీ టు యూజ్ లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెన్స్. దాని గురించి చాలా పకడ్బందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది. ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను క్లియర్గా చెప్తున్నాను. నర్సరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో విచారణ చేపట్టారు. 2 టౌన్ పరిధిలో పోలింగ్ రోజు టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులు, సీసీ ఫుటేజ్లు క్షుణ్ణంగా 2 టౌన్ సీఏ భాస్కర్తో చర్చించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత 2 టౌన్ పరిధిలో ఇరు వర్గాల మీద 5 కేసులు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 4 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కొనసాగిన సిట్ బృందం డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్ డైరెక్టర్ యూత్ ఐకాన్ వినయ్ కుమార్ సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, 10 మందికి ఆదర్శం కావాలని ట్రాఫిక్ సిఐ షేక్ మహబూబ్ బాషా, డాక్టర్ బయ్యారెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని దీపా బ్లడ్ బ్యాంక్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ సిఐ షేక్ మహబూబ్ బాషా, డాక్టర్ బయ్యారెడ్డి, ప్రతిభా కళాశాల కరెస్పాండెంట్ శివ గంగిరెడ్డి, షిరిడి సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ వినయ్ కుమార్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, విస్తృత స్థాయి సేవా కార్యక్రమాలతో ఎదిగి సమాజ సేవకు తోడ్పడడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి మనిషి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. గుంటూరు నగరంలో జరిగిన అవోఫా 23వ పెన్షన్ కార్యక్రమంలో జయభారత్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కుర్నాల హరి వెంకట సతీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకి అండగా నిలవడం చాలా సంతోషకరమని అన్నారు. పేదలకు సహాయం చేసే విషయంలో నేను ముందుంటానని ఉన్నారు. పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యుల పిల్లలకు నేను అండగా ఉంటానని ఆయన పిలుపునిచ్చారు. 1 సంవత్సరం పెన్షన్ ఒక్కొక్కరికి 6,000 చొప్పున 10 మందికి 60,000 ఇస్తానని ప్రకటించారు. కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గోసేవ నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అలానే మన తెల్లంచెల్ల మరి గత సంవత్సరంలో గత నెలలో స్టేట్ లెవెల్ కార్యక్రమం జరిగింది, కాన్ఫరెన్స్ ఇక్కడ అమరావతిలో. ఆ రోజు అన్ని బ్రాంచెస్లో కూడా వాళ్ళు బేరీజ్ వేస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గుంటూరు వాళ్ళే చేశారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మరి అధికారులు మనకు ఉన్నది 50 రోజుల్లో
మంచి అంటే ఏదైనా అడిగినా కూడా ఏది కావాలంటే నేను శాంక్షన్ చేస్తాను అన్నారు. యాక్చువల్గా గతంలో 2 సార్లు ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. రామపాత విషయాన్ని ఇన్వైట్ చేసాము, అట్లానే పెన్షన్ ప్రోగ్రామ్ కూడా ఇన్వైట్ చేసాము. మరి ఆ 2 రోజుల్లో కూడా ఆయన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోవడం జరిగింది. మరి ఈరోజు మాకు అనుకోని అతిథిగా వారు రావడం జరిగింది. వారిని సభను ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అండి, నా పేరు సార్ సతీష్ అండి. నేను ఆల్రెడీ మీలాగే బతికి పైకి వచ్చాను. అర్థమైందా? మీలాగే అంటే నేను కూడా చిన్న పొజిషన్ పైకి వచ్చాను. సో ఇవి కష్టం నాకు తెలుసు. అంటే చిన్న ఇంట్లో ఉండి పైకి వచ్చాను. సో అందువల్ల ఎంత వెయిట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నాకు రాంబాబు చెప్పారు, అది కాదండి, మనలో స్కిల్డ్ వాళ్ళు బాగా చదువుకొని అవకాశం లేక ఉంటే ఫారెన్ స్టేట్కి పంపడానికి నేను చేస్తున్నాను సార్. మీలో మీ పిల్లలు ఏమైనా ఎంఎస్ చదవాలంటే చెప్పండి, నేను చేపిస్తాను. అట్లాగే 1 నుంచి 10 దాకా మంచి మార్క్స్ వస్తే కానీ కదండి, నేను సపోర్ట్ చేస్తాను. వచ్చే దీన్ని బట్టేసి సో అటువంటి ఉంటే కనుక వెరీ స్టూడెంట్ ఉంటే కనుక ఆయన నేను సొంత ఖర్చులు చదివిస్తా ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి మహాదాసు ఉండబట్టే మనం ఏ కార్యక్రమం కూడా ఆరవేశులు కార్యక్రమం చేపట్టారంటే కనుక 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒక మంచి పేరు ఉంది. థ్యాంక్ యూ సతీష్ గారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో స్థానిక మహర్షి కోచింగ్ సెంటర్ నందు ఇటీవల విడుదల చేసిన ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష ఫలితాలలో మహర్షి కోచింగ్ సెంటర్ కు చెందిన విద్యార్థులు మొదటి స్థానంలో ర్యాంకులు సాధించారు. తాళ్లూరి చిన్నోడు స్టేట్ 547వ ర్యాంక్ సాధించగా, కాలం పవన్ కుమార్ స్టేట్ 946వ ర్యాంక్, కోటు పవన్ కుమార్ స్టేట్ 1311వ ర్యాంక్, పెండేల ఉమా వెంకట కార్తికేయ స్టేట్ 1777వ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సత్యనారాయణ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు. నా పేరు కడియం సత్యనారాయణ. నేను మహర్షి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని. మా మహర్షి కోచింగ్ సెంటర్ చేమకుర్తి నందు ఉంది. అయితే ఇక్కడ ఏపీఆర్జేసీ పాలిసెట్ ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏపీఆర్జేసీ పరీక్షా ఫలితాలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబు 546 ర్యాంక్ సాధించడం జరిగింది. నా పేరు నమస్తే. నా పేరు కాలు చిన్నోడు. నేను 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మహర్షి ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మహర్షి కోచింగ్ సెంటర్ నందు 20 రోజులు కోచింగ్ తీసుకున్నాను. నా యొక్క విజయానికి కారకులైన డైరెక్టర్ కడియం సత్యనారాయణ గారికి, మా ఉపాధ్యాయులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంగం మండలం సిద్దిపురం గ్రామంలో యువ నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం వలన ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు, యువ నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రకాంత్, నాయబ్ రసూల్, యువకులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపురం గ్రామంలో యువనేస్తం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మేము గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతో క్రమం తప్పకుండా ఈ రక్తదాన శిబిరం అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో నెలకొన్నాయంటే ఎక్కువగా దొరికే ఏ పాజిటివ్ కావచ్చు, ఓ పాజిటివ్ కావచ్చు, అటువంటి యూనిట్లు కూడా డోనర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఏ బ్లడ్ బ్యాంక్లో చూసుకున్నా కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమాచారం మాకు రెడ్ క్రాస్ వారు అందించిన వెంటనే ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలు వస్తే ఓటు హక్కు అయితే ఎలా ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని స్వచ్ఛందంగా యువకులందరూ రక్తదానం చేయాలని మా యువనేస్తం సేవా ఫౌండేషన్ తరఫున
మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ కన్న కూతురిని అప్పచెప్పాలంటూ ఓ కన్న తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మసాపేటకు చెందిన పెద్ద మస్తాన్ వలి అనే వ్యక్తికి 3 కూతుళ్లు. పెద్ద మస్తాన్ వలి మొదటి కుమార్తె మస్తాన్ బి గతంలో రాజు స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉంది. మస్తాన్ బిని ముమ్మల్ల మనోజ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే 8 నెలల క్రితమే మస్తాన్ బికి రాయచోటికి పట్టణానికి చెందిన మస్తాన్ వలితో వివాహం జరిగింది. దీంతో మమ్ముళ్ల మనోజ్ చేసిన మోసానికి పెద్ద మస్తాన్ వలి పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మస్తాన్ బీని మామూళ్ల మనోజ్ వీడియోలు పెట్టుకుని బెదిరిస్తున్నాడేమో, బెదరకుండా తమ కూతురు తమ దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటున్నాడు. ఇదివరకే వివాహమైన తమ కూతురిని పోలీసులు అప్పచెప్పి తనకి న్యాయం చేయాలని పెద్ద మస్తాన్ వలి కన్నీటితో వేడుకుంటున్నాడు. మాది అన్నమయ్య జిల్లా. నా పేరు పెద్ద మస్తాన్ వలి. నాకు 3 కూతుళ్ళు. 3 కూతుళ్ళలో మొదటి కూతురు వచ్చి మస్తాన్ బి. గోషా పరిధిలో సాకున్నాను. కాలేజీకి పోతానింది. కాలేజ్ డిటీసీ స్కూల్లో కడప జిల్లా 3వ స్థానము. మా పాప రాజు స్కూల్లో టీచర్గా పోతానింది. మమ్మల్ని రామూర్తి గారు కానీ అక్కడ టీచర్గా పోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేసినాయంటే మా పాప అందంగా ఉందని చేతబడి చేసి వశీకరణం చేసుకొని వాళ్ళ కొడుకును మమ్మల్ని కృష్ణమూర్తికి తగిలించినాడు. తర్వాత 3 నెలల కిందట మా పాపను వాళ్ళు లేపుకొని పోయినారు. లేపుకొని పోయి నేను మిస్సింగ్ కేసు పెట్టాను. మిస్సింగ్ కేసు పెడితే అక్కడి నుంచి వచ్చాను. మా పాపకు ఆల్రెడీ 8 నెలల కిందట మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిన పాపకు వాళ్ళు ఇంటికి పంపించాలా లేదా, మా పాపకు నోరు తెలిసే అసభ్యకర చిత్రాలు వాళ్ళు వీడియోలు పెట్టుకొని మా పాప చేతబడి చేసి వాళ్ళు చేసినారు. వాళ్ళు ఏమి చెప్తే అది 10 మంది చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో. ఆ పిల్లోడు మా పాపకు బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపుల్లో ఆ పిల్లోని చేతనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అల్లుడు మస్తాన్ వలి ఏం చేసినాడంటే మళ్ళీ కేసేసి మళ్ళీ పిల్లంపించినాడు. మళ్ళీ పిల్లంపించి ఏంది వాళ్ళ భార్యను పిల్లంపించుకున్నాడు. పిల్లంపిస్తే మళ్ళీ ఏం చేశాడు మమ్మల్ని కృష్ణమూర్తి మళ్ళీ మా పాపను బెదిరిస్తాడు. రాత్రి బెదిరించి వాళ్ళతోటే పోయాడు. అమ్మ సుజాతమ్మ గారు నువ్వు ఏం చెప్పినావు, 30 మంది రౌడీలు పోలీస్ స్టేషన్ ముందు ఉండా అన్నావు. అది వేస్ట్ మాట, చెప్పద్దు తల్లి, అవన్నీ వేస్ట్ బ్రదర్. నీకు దయవుంచి నా బిడ్డ నాకు కనబరిచేట్టుగా పోలీస్ వారికి మేము కోరుకునేది ఒకటే విన్నపం. మేము 3 నెలలు అయింది మా బిడ్డను చూసి 3 నెలలు అయింది. ఈ 3 నెలలలో 2 మాటలు చూపించారు. దయవుంచి మా బిడ్డను మాకు ఇంటికి వచ్చేట్టుగా చేయండి. కానీ మా బిడ్డకు మమ్మల్ని కృష్ణమూర్తి ఏం చేస్తుందంటే వాళ్ళు వేరే వీడియోలు అసభ్యక వీడియోలు పెట్టుకొని వాళ్ళ నాయన చేతబడి చేస్తాడు. వాళ్ళ నాయన మా పాపకు చేతబడి చేసి మా ఇంటికి రానియకుండా చేస్తున్నారు. మీ అమ్మ నాయనల దగ్గరికి పోతే మేము ఇది వైరల్ చేస్తామని చేస్తున్నారు. మా అల్లుడు వచ్చి మా తలకాయ తినిపోతాడు. దానివల్ల అల్లుడు కేసేసి తర్వాత మా కూతురిని మా ఇంటికి పంపించాక చేయండి. ధన్యవాదాలు. నమస్తే. హలో మస్తానమ్మ, నా మాటని తల్లి, వాళ్ళు ఏమన్నా పెట్టుకోనిమా, అసభ్యంగా వీడియోలు పెట్టుకొని వాళ్ళు చేతబడి చేసుకొనిమా. ఈ వీడియో చూసిన దానివల్ల వచ్చే తల్లి, నా మాటని తల్లి, నీకు బంగారు భవిష్యత్తు ఉంది తల్లి, నువ్వు రామా. అమ్మకు గుండె వచ్చేసిందిమ్మా, గుండెలోకి వచ్చిందిమ్మా. ఒకసారి నేను హాస్పిటల్ చూసుకోవచ్చున్నామ్మా, మా నడుములు ఇరిగిపోయినా తల్లి. ఇది చూసినప్పుడు నీకు నీ పక్కన అమ్మ సుజాతమ్మ నీకు నమస్కారం పెడతానమ్మా. నీకు కూతురు ఉందిమ్మా, నీ కూతురు అనుకొని మా ఇంటికి పంపించు తల్లి, నా బిడ్డ నా ఇంటికి పంపించు తల్లి. మస్తానమ్మ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏమన్నా అనుకో, వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా అనుకో, నువ్వు ఇంటికి వచ్చే తల్లి, నీ వెనకాల పోలీస్ సార్లంతా ఉంటారమ్మా, ప్రజలంతా ఉంటారమ్మా. నా దైవం ఇంటికి వచ్చే తల్లి ఈ వీడియో చూస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకార గ్రామాలలోని గ్రామస్తులు గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ సమావేశం. వివాదాలకు పాల్పడితే సహించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్స్. జూన్ నెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులకు దిశానిర్దేశం. అవోపా 23వ పెన్షన్ కార్యక్రమంలో జయ భారత్ పార్టీ. పేదరికంలో నార్య వయసుల పిల్లలకు అండగా ఉంటాం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.